తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ వెనుకబడిన కుల సంఘాలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆయన ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. డిసెంబర్ 1 మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్, 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, 3న కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సపేట, 6న నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతాల్లో సీఎం పర్యటన. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. మొదటి దశ నామినేషన్లు నవంబర్ 27న ప్రారంభం కాగా పోలింగ్ డిసెంబర్ 11వ తేదీన జరగనుంది. రెండవ దశ నామినేషన్లు నవంబర్ 30న, మూడవ దశ నామినేషన్లు డిసెంబర్ 3న ప్రారంభం కానుండగా రెండో దశ పోలింగ్ డిసెంబర్ 14న, మూడో దశ పోలింగ్ 17న జరగనుంది. రహస్య ఐఏఎస్ బదిలీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బదిలీ చేపట్టిన సీనియర్ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా బదిలీలు ఎలా చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీలపై పలువురు ఐఏఎస్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. రహస్య బదిలీల ఫైల్ వివరాలను సీఎం తెప్పించుకున్నారు. ఫైల్ను పరిశీలించి పంచాయతీ ఎన్నికల తర్వాత బదిలీలు చేయాలని సీఎం ఆదేశించారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ కుటుంబం చేసిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 11 ఏళ్లు మోడీ చేసిన అభివృద్ధిపై చర్చకు మీరు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. రెండోసారి మూడోసారి దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చారని రాహుల్ గాంధీ చెప్పింది నిజమేనన్నారు. రాజకీయాల్లో అలుగుడు అనే పదం తనకు నచ్చదని, రాజకీయాల్లో అలుగుడంతా బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదన్నారు. పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, మీ ఇంట్లో నుంచి 3 ఎంపీలుగా ఉండడము అవసరమా అని లక్ష్మణ్ గారు బీజేపీ నాయకుడిగా వారు ఒక మాట మీడియాలో చెప్పడం జరిగింది. లక్ష్మణ్ గారిని వయసు ఎందుకు చెప్పినంటే స్వాతంత్రం कहा 140 कांग्रेस पार्टी, कहा 40 साल की आपकी पार्टी, फर्क नहीं है क्या? मैं ये सवाल कर रहा हूँ लक्ष्मण जी, भाई 140 कहाँ है, 40 कहाँ है? आपका 40 को हमारा 140 को 100 साल फर्क है भाई। आप बड़े बड़े अरे ये क्या बात करेंगे आप? तो अरे कुर्बानी दिए भाई वो लोग, हाँ देश के जनता के लिए कुर्बानी दिए, खानदानी कुर्बानी दिए, खानदानी वो लोगों को प्रॉपर्टी कुर्बानी दे दिए। आप उनको आप सवाल कर रहे हैं राहुल गांधी जी का खानदान को आप सवाल कर 3 MP सीट बोल रहे भाई। मैं एक बात पाना हमारे हरी जी एक बात हमारे सामने रखे अभी लक्ष्मण जी को एक राज्यसभा मेंबर है, पार्लियामेंट बोर्ड मेंबर भी है, उन्हें ओबीसी सेल चेयरमैन पार्टी का भी पोस्ट है, उनको अभी 2-3 पोस्ट हैकत है। आपका ये देश का ये स्टेट कोई कंट्रीब्यूशन नहीं है आपका, 5-6 पोस्ट आपके नीचे रख लेते। ये देश का कुर्बानी जो खानदानी है उसको 3 पोस्ट के लिए सवाल करते हैं क्या आप? कहाँ राहुल जी खानदानी, कहाँ बीजेपी खानदान की बात है? ये बातें ऐसी बातें मत करो। मैं बीजेपी वाले दरखास्त करूंगा, ये कर रहा हूँ भाई, ऐसे बात गिर के बात मत करो। आपके बातों से आपका इतना नीचे गिर मत हो, आप लोग दिल पड़ा कर लेके आप बात करो। मैं इससे पहले बोला
राज्यसभा एमपी जी लक्ष्मण जी, राहुल गांधी जो खानदानी है, राहुल जी का जो आइडियोलॉजी है, राहुल गांधी जी का जो सैक्रिफाइस फैमिली है, आपका बीजेपी में कोई एक का नाम बोल सकते क्या? मैं सारे बातें जितने भी जवाहरलाल नेहरू से लेके यहाँ तक मनमोहन सिंह तक, यहाँ राहुल गांधी आज तक भी जो भी देश जनता के लिए जो भी हुआ, ये देश जनता के या एग्रीकल्चर या एम्प्लॉयमेंट इंडस्ट्रीज जो भी हुआ वो हुआ वहाँ नेहरू जी से लेके यहाँ तक मनमोहन सिंह, सोनिया गांधी। దీక్షా దివస్ పేరిట ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమైందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు. కేసీఆర్ బయటకు వస్తే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. భాగమా కాదా? మేము సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ, అందరూ భాగం దీంట్లో. ఇది నిరంతరంగా పోరాడతాం. ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఈ 42% రిజర్వేషన్ చట్టం సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే నేను అఖిలపక్ష మీటింగ్లో ఎంపీలందరినీ మా బట్టి విక్రమార్క కోరడం జరిగింది. రేపు పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని లేవనెత్తి మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పి కలవేదంగా మా ప్రయత్నం ఉంటుంది. దానికి కలిసి రండి. మీరు సపోర్ట్ చేస్తూ దీనికోసం తపన పడుతున్న వారిని విమర్శిస్తే మీకు జరిగే లాభం ఏమి ఉండదు, నష్టమే. వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు నిలదీయండి దయచేసి. బీజేపీ ఎంపీలని, బీజేపీ ఎమ్మెల్యేలని, బీజేపీ పార్టీ క్యాడర్ నిలదీయండి. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు ఎందుకు ధైర్యం చేయట్లేదు మోడీ గారితో మాట్లాడడానికి? మేము తీసుకొచ్చిన బిల్లుకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు కేటీఆర్, హరీష్ రావు? వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడగండి. అది కాకుండా మా గాంధీ మార్గ ధర్నాలు చేస్తే ఎట్లా అండి? సాయం చేసిన ఇంటి ముందర ధర్నాలు చేస్తే మీకు వచ్చే లాభం ఏంది? మీకోసం మీకన్నా ఎక్కువ శ్రమిస్తుంది కాంగ్రెస్ పార్టీ వల్ల. మీ ఎజెండాని మా ఎజెండాగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. సపోర్ట్ చేయని వాళ్ళని, వ్యతిరేకించిన వాళ్ళని నిలదీయాల్సిన కోరుతా ఉన్నాం. ఈ 9 మాసాల్లో అసెంబ్లీలో చట్టాలు తెచ్చాం. ఎక్కడ ఆగినాయి? గవర్నర్ దగ్గర ఆగినాయి. గవర్నర్ ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? బీజేపీ పార్టీ ఉంది. దానికి అధిగమించాలి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. అది కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. ఢిల్లీకి పోయాము, పోరాడాము. ఈ 9 నెలలు చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాము. కానీ గ్రామీణ స్థాయిలో సరైన సర్పంచ్ వ్యవస్థ లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద గ్రామాల్లో పూర్తిగా వ్యతిరేకత ఉందన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు ప్రభుత్వం సరిగ్గా చేయలేదని, సర్వర్లు పనిచేయక అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ కు తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ పై రకరకాల డ్రామాలు ఆడుతుందన్నారు. ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించారు. మేమందరం కోరుతున్నాం, కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. దానికి కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసిందో భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఆ తీర్మానాన్ని సక్సెస్ చేయడంలో మేమందరం కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తాం. ఎక్కడ 42% విరుద్ధమైనది కాదు. రెండవది, స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయింది. కాబట్టి మేమంతా డిమాండ్ చేసింది ఏంటంటే తక్షణమే ఎన్నికలు జరిపించండి, గ్రామాలలో ప్రజలకు సౌకర్యాన్ని మెరుగుపరచండి అని చెప్పి అనేకసార్లు చెప్పినాము. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కామారెడ్డి జిల్లాలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద ట్రాక్ పై కూర్చుని ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ కి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కవిత. రైల్వే ట్రాక్ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కవితతో పాటు జాగృతి నాయకులను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు కవిత.
ఇవ్వకపోవడం అన్యాయం. బీసీలకు చేస్తున్న అన్యాయం. బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేస్తే బీసీ బిల్లు వస్తుంది. తెలంగాణ బీసీ బిల్లు దేశమంతా తెలవాలి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇస్తూ మంత్రివర్గం తీర్మానించింది. ప్రభుత్వ భూమితో కలిపి మొత్తంగా 20,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదపరిమిరిలో 6,513 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, పెద్దమద్దూరులో 1,145 ఎకరాలు సమీకరించనున్నారు. ఈ 16,666 ఎకరాలతో పాటు ప్రభుత్వ అసైన్డ్ భూములను కలిపి మొత్తం 20,494 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే మొదటి విడతలో రైతుల నుంచి సుమారు 34,000 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. తాజాగా రెండో విడతలో మరో 20,000 ఎకరాలు సేకరించనున్నారు. వీటికి అదనంగా సుమారు 16,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా సిఆర్డీఏకు అప్పగించనున్నారు. దీంతో రాజధాని నిర్మాణం కోసం మొత్తం దాదాపు 70,000 ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. కేబినెట్ సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ, రైతులకు అనుకూలంగా ఉండే అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ ను నిబంధనలకు లోబడి ఎన్సీడీసీ నుండి ఏపీ మార్కెట్ ద్వారా 5,000 కోట్లు తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీఎస్సీఎస్సీఎల్ కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు 26/11/2025 జారీ చేసిన ఉత్తర్వుల జీవోఎంఎస్ నెంబర్ 60ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమాన్ని, సేకరించిన ధాన్యానికి అత్యంత వీలైన తక్కువ సమయంలో రైతులకి చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లక్షల మంది రైతులకు 24 గంటలు 48 గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకుంటాం. ఈ రుణాన్ని ధాన్యం సేకరణ కోసం వినియోగిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేష్ పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పనులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈ రోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు 1,334 కోట్లతో
ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ, ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ క్రియేటెడ్ ఇన్. ఆథెంటికేట్ చేయడానికి రికార్డ్స్ లేవు నా దగ్గర, బట్ ఐఎమ్ షూర్ విల్ గెట్ ఇట్. సైన్స్ ఆంధ్రాలో ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు నేను స్కూల్ పిల్లలతోటి టిబెట్ వెళ్ళాను. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ సైట్స్ అన్నిటినీ పిల్లలకు చూపించాం. ఇట్ వాసంట్ సో ఈజీ, బట్ వి టుక్ పర్మిషన్. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ ఇవాళ కూడా ద కెమిస్ట్రీ కేపబిలిటీ ఆఫ్ నాగార్జున గురించి మాట్లాడతారు. నమ్ముతారండి? దే విల్ స్టిల్ టాక్ అబౌట్ ద chemistry that Nagarjuna, who came from Andhra Pradesh, went up to Tibet to spread Buddhism. Chemistry గురించి వారు 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది. అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మనకి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అందించిన సహకారం, ఆయన నాయకత్వంలో వైజాగ్ లో మీరు పెట్టుబడులు దాదాపు జనవరిలో 2 లక్షల కోట్లు పెట్టుబడికి ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు. 7.5 లక్షల ఉపాధి రాష్ట్రంలోని కూటమి నాయకులకు దోచిపెట్టేందుకే ప్రభుత్వ వైద్య కళాశాల విధానం పేరుతో పక్కదారి పట్టించిందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులకు మధ్య సమన్వయం లేదని దుయ్యబట్టారు. కూటమిలో ఏ మంత్రికి తమ శాఖపై కనీస పట్టు కూడా లేదన్నారు బొత్స. కూటమి 18 ఏళ్ల పాలనలో కేవలం ఆర్భాటం తప్ప అభివృద్ధి లేదన్నారు. ఆలోచన ఏంటో నాకైతే తెలియదు, కానీ పీపీపీ మోడల్ ప్రైవేట్ పరం చేయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచనని చేసి దాని నుంచి వ్యక్తిగత లబ్ధి పొందుతాం. అవినీతి కార్యక్రమానికి అలవాటుపడిన మరి పెద్దలు దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి నేర్చుకుంటాం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాం, అయ్యా ఈ కార్యక్రమం మంచిదా, ఈ ప్రభుత్వ కళాశాలలో ఉండాలా, ప్రైవేట్ కళాశాలలు ఉండాలా అని ప్రజావాణిని అడుగుదామనే ఉద్దేశంతోనే కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకుని ఈ నేపథ్యంలో మా పార్టీ తీసుకునే విధానం, దీన్ని ప్రభుత్వమే ఉండాలి. అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మేము సమీక్షించుకుంటాం. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే వైద్యం అనేది, విద్య అనేది రెండు కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ప్రభుత్వం ఉంటాయి. ఎక్కడ ప్రైవేట్ పనులు చేసే దాఖలాలు ఎక్కడ లేవు. లేదా కక్షపూర్తిమైన హత్యలు కానీ 5 సంవత్సరాలు ఎన్ని జరిగాయో లెక్క పెట్టమనండి. ఈ 18 నెలల కాలంలో ఎన్ని జరిగాయో లెక్క పెట్టమనండి. 5 సంవత్సరాల కంటే 18 నెలల కాలంలో కనీసం 5 నుంచి 10% కానీ ఎక్కువ లేకపోతే నేను తలదించుకుంటాను. ఎందుకు జరుగుతున్నాయి? ఈ సంవత్సరం తగ్గాలి, ఈ సంవత్సరం కంటే ఉత్సవం తగ్గాలి, ఉత్సవం కంటే ఆ ఉత్సవం తగ్గాలి, అది ప్రభుత్వం తాలూకా పనితీరుతాను అని లేదే. ఏ పారామీటర్ చూసుకునే ఆఖరిలో ఈ ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం, దురదృష్టం. ఈ రకంగా ప్యాకెట్ గ్రూపులు ప్రతి నియోజకవర్గంలోనూ చాలా దురదృష్టంగా ఉన్నాయి సార్. అంతా ఎక్కడ చూసినా విచ్చలవిడిగా క్లబ్లు ఉన్నాయి సార్. ఒక వాస్తవం మాట్లాడినప్పుడు వచ్చి అదే అధికారికి వచ్చి మన్నాడు వచ్చి ఇంకోగా నాయకుడు అంటాడు, లేదు అనవసరం. మూడో రోజు వచ్చి ఆయనకు వచ్చి అవార్డు ఇస్తాను. నేను అధికారి తప్ప. తిరుమల పరకమణి చోరీ కేసులో విచారణపై వైవి సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ఆయన అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చానని తెలిపారు. అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పానని స్పష్టం చేశారు. పరకమణి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని, దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడాలని అన్నారు. ఇది చాలా ఘోరం, ఇట్లా దొంగతనం జరగటం. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమేముంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను
మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగా. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, రామును ఎక్సైజ్ అధికారులు 3వ రోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో నిందితులను ప్రశ్నించారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు సోదరులకు జోగి సోదరులు అండగా ఉండి సహాయ సహకారాలు అందించినట్లు ఆరోపణలు. విచారణ నేపథ్యంలో ఎక్సైజ్ స్టేషన్ దగ్గర పోలీసులు మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పల్నాడు జంట హత్యల కేసులో వారి మధ్యంతర బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన 2 పిటిషన్లను కొట్టివేసింది. వారికి ముందస్తు బెయిల్కు అర్హత లేదని జస్టిస్ సందీప్ మెహతా తెలిపారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేశారు. ఏపీ మంత్రి గుమ్మడి సంజయరాణి కుమారుడు పృథ్వీ చాటింగ్ వైరల్ అవుతోంది. బాధితురాలతో పృథ్వీ అసభ్యకరంగా చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. జీవితాన్ని ఎందుకు ఎంజాయ్ చేయకుండా వేస్ట్ చేసుకుంటున్నావని, నిన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారని, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవారు ఇష్టపడుతున్నారంటూ అసభ్యకరంగా చేసిన చాట్ వైరల్ అవుతోంది. మెసేజ్లో కాదు, మీతో ప్రశాంతంగా మాట్లాడాలంటూ చాట్ చేసినట్లు సమాచారం. ఒకసారి మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేశాడు సార్, మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్, బ్యూరోకి ఏదో ఉంటుంది కదా సార్, నా ఫోను వాడి ఫోను అందరి ఫోన్లు నెంబర్స్ ఇస్తాను, నా ఫోన్ కూడా వదిలేస్తాను, చేసుకోమని చెప్పండి సార్. మేడం వాళ్ళ పిఏ డబ్బులు ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్. వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా, నీ కారుణ్య నియమా కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్. తెలిసిన తర్వాతే మినిస్టర్ పిఏని నిలదీశాం సార్. నిలదీస్తే మా పిఏ మీద వీళ్ళ మీద ఇదేస్తావా. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, తెలంగాణ ఈగల్ టీం సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న 11 మంది నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు ఈగల్ టీం ఎస్పీ. గార్మెంట్స్, కాస్మోటిక్స్, షూస్ లో డ్రగ్స్ పెట్టి డెలివరీ చేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణలో చేస్తామన్నారు. నయా భారత్ ఎలాంటి బెదిరింపులకు తలొగ్గదని, పౌరుల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తుందన్నారు ప్రధాని మోదీ. కర్ణాటకలో పర్యటించిన ప్రధాని ఉడిపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా 1,00,000 కంఠ భగవద్గీత పఠనం చేశారు. గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఏమీ చేయకుండా చూస్తుండిపోయన్నారు. అక్కడి నుంచి ప్రధాని మోడీ గోవా పర్యటనకు వెళ్లారు. దక్షిణ గోవాలో పర్యటించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్తగాలిలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల ఈ భారీ కంచు విగ్రహాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని మఠంలోని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రూపశిల్పి రామ్ సుతార్ ఈ శ్రీరాముడి విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన గోకర్ణ జీవోత్తమ్ మఠం భారతదేశంలోని పురాతన మఠాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. టీఎంసీ ఎంపీల బృందం ఈసీని కలిసింది. బెంగాల్లో ఎస్ఐఆర్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈసీ ఒత్తిళ్లతో బీఎల్ఓల ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈసీ తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు టీఎంసీ ఎంపీలు.
భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన ఖరారైంది. డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్లో పుతిన్ పర్యటించనున్నారు. ప్రధాని మోడీతో పుతిన్ కీలకంగా చర్చించారు. 2021 తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోడీ, పుతిన్లు గతేడాది 2 సార్లు భేటీ అయ్యారు. జూలైలో ఇరు దేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధాని మోడీ రష్యాకు వెళ్లారు. అక్టోబర్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలోని కజన్లో మరోసారి వీరిద్దరూ సమావేశమయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో రోజంతా సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలడాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 13 పాయింట్లు స్వల్పంగా నష్టపోయి 85,706 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 12 పాయింట్లు క్షీణించి 26,202 వద్ద ముగిసింది.